నా పేరు భానుమతి. నేను జ్యోతిషంలో పిహెచ్డి చేశాను. భూకంపాల మీద చేశాను. ఈరోజు మన విషయం వచ్చేసి పంచాంగ శ్రవణం. అసలు మొట్టమొదటిగా అందరూ తెలిసిన విషయము, కానీ నేను చెప్పటం నా ధర్మంగా చెప్తున్నాను. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, ఇక్కడ మనం త్రిదేశ శ్రీకరం ప్రోక్తం వారం ఆయుష్యవర్ధనం నక్షత్రం హరతే పాపం యోగో రోగ నివారణం కరణం కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలం ఉత్తమం. అంటే ఏంటి? తిథి ఐశ్వర్యాన్ని ఇస్తుంది, వారం వారం తెలుసుకోవటం వల్ల ఆయుష్ని పెంచుతుంది, నక్షత్రం వల్ల తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలను హారిస్తుంది, యోగం రోగాలను నయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, కరణం కార్యసిద్ధిని చేస్తుంది, మనం చేపట్టిన పనుల్లో విజయాన్ని చేకూరుస్తుంది అని అర్థం. అందుకనే మనం పంచాంగ శ్రవణం చేయాలి అని పెద్దలు చెప్పారు. అయితే ఇప్పుడు మనం విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవం అనగానే అందరికీ ఒక రకమైన గగుర్పాటు, భయం అనేక రకాలుగా కనపడతాయి. మన తెలుగు సంవత్సరాల క్యాలెండర్ ప్రకారం ప్రభవ నుంచి అక్షయ సంవత్సరం వరకు 60 సంవత్సరాలు ఉన్నాయి. కాలచక్రంలో ఈ పరాభవ నామ సంవత్సరం అనేది 40వ సంవత్సరంగా గుర్తింపు పొందింది. అయితే నేను ఇందాకే చెప్పినట్టు ఈ పేరు వినగానే అందరిలో భయం కలుగుతుందని చెప్పాను. ఎందుకంటే ఈ పరాభవం అనే మాటకి అర్థం ఓటమి, అపజయం, అవమానం అనే అర్థాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ సంవత్సరం అంతా కూడా పాలకులకు ప్రజలు ఒకరినొకరు అవమానించుకోవడం జరుగుతుంది. పాలకుల్లో ఆధిపత్య ధోరణి పెరుగుతుంది. దాని మూలంగా ఓటములు ఎదుర్కొంటారు. ధన నష్టం, నైతిక పతనాలు మొదలగునవి ఈ సంవత్సరంలో చోటు చేసుకుంటాయి. అయితే ఈ 60 సంవత్సరాల పేర్లలో కొన్ని పేర్లు అర్థాలు ప్రతికూలను మాత్రమే సూచిస్తాయి అని అనుకోవటం చాలా పొరపాటు. అయితే ఉదాహరణకి మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? మన ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి: ఉప్పు, కారం, తీపి, వగరు, చేదు, ఇవన్నీ కూడా. అదే విధంగా ప్రకృతిలో కూడా ఉంటాయి, సమాజంలో కూడా అనుకూలతలు ఉంటాయి. ఇవి మన జీవితంలో కూడా దాదాపు ఈ 60 సంవత్సరాలు ఎలా ఉన్నాయో 60 సంవత్సరాల కాల మార్పులతో పాటు మన జీవితం కూడా పురోగమిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం పరాభవ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటి? సమాజాన్ని ముందుగా హెచ్చరిస్తోంది ఇది అని చెప్పుకోవచ్చు. అంటే జాగ్రత్తగా ఉండండి, మీరు ఇది అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నప్పుడు మనం ఆచితూచి నడుచుకోవటం ముఖ్య ఉద్దేశం అని చెప్తోంది ఇక్కడ. దీంట్లో ఈ సంవత్సరాన్ని పరిమాణం, మార్పు, కొత్త ప్రారంభాలకు సూచనగా మనం ఈ సంవత్సరాన్ని పరిగణించుకోవచ్చు. ఇంతకీ మనం హెచ్చరిక అన్నాను ఇందాక. ఈ సంవత్సరం మనకి ఇచ్చే హెచ్చరిక ఏంటి? అహంకారం ఉన్న వాళ్ళకి ఓటమి తప్పదుగాక తప్పదు. అదేవిధంగా వినయ విధేయతలతో ఉండే వాళ్ళకి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు వాళ్ళు అని చెప్పడం ఈ కొత్త సంవత్సరం యొక్క ప్రథమ ఫలితం, ప్రథమ లక్షణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ సంవత్సరం పంచాంగ శ్రవణంలో తర్వాత ధనురాశి, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఇందులో మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం ఉంటుంది. రవి 13:4 నుంచి అర్ధాష్టమంలో, తర్వాత 17:11 నుంచి 14:1:27 వరకు జన్మంలో, తర్వాత 17:7 నుంచి 17:8 వరకు అష్టమంలో, 15 మార్చి నుంచి సంవత్సరాంతం వరకు కూడా అర్ధాష్టమంలోనూ సంచారం. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ కొన్ని గ్రహాలు, ఉదాహరణకు కుజుడు కానీ, గురువు కానీ, శని కానీ పీరియడ్ వెనక్కి వస్తూ ఉంటుంది. అది మీరు కంగారు పడకండి. కుజుడు 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు అర్ధాష్టమం, తర్వాత
18/9 నుంచి 10/11 వరకు అష్టమం. వీళ్ళు అష్టమంలో సంచారం. గురువు 26/5 నుంచి 15/10 వరకు అష్టమం. 15/2 నుంచి 15/2 నుంచి సంవత్సరాంత వరకు అష్టమంలో సంచారం. శని సంవత్సరం అంతా అర్ధాష్టమం. రాహు శుభుడు పూర్తిగా. అలాగే కేతువు 2/12 సంవత్సరం వరకు అష్టమంలో సంచారం. సో ఈ పరిశీలన అంటే ఈ గ్రహాల యొక్క స్థితిగతి యుతులను చూసినట్టయితే ఈ రాశి వారికి గురువు యొక్క ఉచ్చ స్థితి వల్ల రాహుకేతు యొక్క 3-9 స్థానాల యొక్క స్థితుల వల్ల అర్ధాష్టమం శని బాధించడు. స్వయం కృషి, కార్యదీక్ష, సంఘంలో గౌరవం ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. ఇతరులు మీ తెలివితేటల్ని గుర్తిస్తారు. అలాగే నరఘోష ఎక్కువ ఉండడం మూలంగా మీకు గృహ జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడినా కూడా మీరు లెక్క చేయరు, విజయాన్ని సాధిస్తారు. అయితే ఇక్కడ మీకు ఈ నరదృష్టి పోవడానికి మీరు మీ ఇంటి ముందర గుమ్మంలో ఒక బూడిద గుమ్మడికాయని బుధవారం పూట 6 to 7 మధ్యలో ఉదయం మీరు దాని పసుపు కుంకుమ రాసి అగరత్తు చూపించి ఓం నమ శివాయ అనుకున్న మీ ఇష్టదైవాన్ని కలిసి అక్కడ వేలాడదీయండి. దానివల్ల మీకు ఈ యొక్క ఒడిదుడుకులు కూడా పూర్తిగా నశిస్తాయి. అలాగే అందరూ మిమ్మల్ని ఆకట్టుకునేలాగా మీరు మాట్లాడతారు. శని వల్ల ఇంట్లో చిన్న చిన్న మాట తేడాలున్నా, తర్వాత రుగ్మతలున్నా, ధనవ్యయం అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి చిన్న రెమెడీ కూడా చేయడం మూలంగా మీకు దాన్ని కూడా మీరు తట్టుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వోద్యోగులకు అన్ని విధాల శ్రమకు గుర్తింపు వస్తుంది. తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీటిల్లో పనిచేసేటువంటి వాళ్ళకి ప్రమోషన్లు తప్పనిసరిగా వస్తాయి. రాజకీయ నాయకులకి ఉన్నతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. కొందరు స్థిరాస్తులను ఏర్పరచుకుంటారు. ఎన్నికల్లో పోటీ చేస్తే రాజకీయ నాయకుడు డెఫినెట్గా విజయమే. ఎవరికది? ధనుర్రాశి వాళ్ళకి. ఇక శాంతుల గురించి మనం చూసినట్టయితే మంగళ శనివార నియమాలు, శివాభిషేకం, శనికి తైలాభిషేకం, శివదీక్ష చేసుకోవడం చాలా ఉత్తమం అని చెప్పి ఈ రాశి వాళ్ళకి పరిహారం చెప్తారు.